అమెరికాలోని భారతీయులు అప్రమత్తంగా ఉండాలని ఇండియన్ ఎంబసీ హెచ్చరించింది. భారత రాయబార కార్యాలయం పేరుతో నకిలీ కాల్స్ వస్తున్నాయని, అలాంటి వాటిని నమ్మి మోసపోవద్దని అక్కడి రాయబార కార్యాలయం అడ్వైజరీ జారీ చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యక్తిగత సమాచారం, క్రెడిట్ కార్డు వివరాలు వెల్లడించవద్దని పేర్కొంది. పాస్పోర్ట్, ఇమిగ్రేషన్ ఫారం, వీసాలో తప్పులున్నాయని చెబుతూ సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసగించే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ లోపాలను సవరించడానికి డబ్బు చెల్లించాలని పేర్కొంటూ సైబర్ నేరగాళ్లు భారతీయ పౌరుల నుంచి డబ్బు వసూలు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించింది. ఈ లోపాలను సరిదిద్దుకోకపోతే ప్రస్తుతం అమెరికా పాటిస్తున్న నిబంధనల ప్రకారం తిరిగి భారత్కు పంపించి వేస్తామని, లేదంటే జైలు శిక్ష విధిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నట్టు ఇండియన్ ఎంబసీ తెలిపింది. అటువంటి కాల్స్ వస్తే భయపడకుండా తనకు సమాచారం అందించాలని అమెరికాలో భారతీయులకు సూచించింది. ఇటువంటి మోసపూరిత కాల్స్ అమెరికాలోని భారత పౌరులకే కాకుండా పలువురు వీసా దరఖాస్తుదారులకు వచ్చినట్లు తమకు ఫిర్యాదులు అందాయని ఇండియన్ ఎంబసీ అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలోనే హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. భారత రాయబార కార్యాలయానికి సంబంధించిన అధికారులెవరూ ప్రజల వ్యక్తిగత సమాచారం కోరుతూ ఫోన్ కాల్స్ చేయరని తెలిపారు. అధికారిక మెయిల్ ద్వారానే సంప్రదిస్తారని అన్నారు. ఈ విషయంలో భారతీయులు అప్రమత్తంగా ఉండాలని ఎంబసీ అధికారులు సూచించారు. కాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారులపై మొదటి నుంచి కఠినంగా ఉంటున్నారు. ఇటీవలి ఆయన రెండోసారి అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు చేపట్టిన అనంతరం వారిని దేశం నుంచి తిరిగి పంపించే ప్రక్రియను వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే యుఎస్లోకి అక్రమంగా ప్రవేశించిన సరైన పత్రాలు లేని భారతీయులను, ఇతర దేశీయులను సైనిక విమానంలో వెనక్కి పంపించేశారు. అయితే దీన్ని అదునుగా తీసుకున్న సైబర్ నేరగాళ్లు పాస్పోర్ట్, వీసాలో తప్పులున్నాయని చెబుతూ మోసాలకు పాల్పడుతున్నారు.